ఏపీ నుంచి ఒక బ్రేకింగ్ అంతోంది. అసెంబ్లీలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక ప్రకటన చేశారు. పాఠశాలల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తన పాదయాత్రలో 117 జీవో రద్దు చేయాలని కోరారని తెలిపారు. దానిని ఆల్టర్నేట్ జీవోగా తీసుకురావన్నామన్నారు. 1 క్లాస్ 1 టీచర్ ప్రాతిపదికన మోడల్ ప్రైమరీ స్కూల్ని ఏర్పాటు చేయడం చాలా కీలకమైందంటున్నారు. దేశాన్ని ఒక మోడల్గా ప్రభుత్వ విద్యను అందించడమే ధ్యేయం చెప్పారు. మన బడి మన భవిష్యత్ కింద ఇప్పటికే రీఆర్గనైజ్ చేశామని, మౌలిక వసతుల కల్పనకు ముందుకు సాగుతామన్నారు. ఆన్లైన్ పోర్టల్ ద్వారా దాతల నుంచి సహాయం కోరుతామని తెలిపారు. అవసరమైతే దాతల పేర్లు, ఫోటోలు కూడా పాఠశాలలకు పెడతామన్నారు. స్టార్ రేటింగ్ని బట్టి ఎమ్మెల్యేలు పాఠశాలలపై శ్రద్ధ చూపాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల ముందు నో అడ్మిషన్ బోర్డులు చూడాలని ఆకాంక్షిస్తున్నట్టుగా మంత్రి లోకేష్ చెప్పారు. ఇక్కడ అధ్యక్ష ప్రధానమైన అంశం ఏంటంటే 1 క్లాస్ 1 టీచర్ అధ్యక్ష. మోడల్ ప్రైమరీ స్కూల్ అనేది చాలా కీలకమైనది. 1 క్లాస్ 1 టీచర్ ఉంటేనే నాణ్యమైన విద్య మన పిల్లలకి అందజేయగలుగుతాం. దానికోసం మీరు చూస్తే అధ్యక్ష ప్రజాప్రభుత్వం వచ్చే ముందల కేవలం 1398 పాఠశాలలు ఉండేది అధ్యక్ష. అది 9620 పాఠశాలలకి పెంచడం జరిగింది అధ్యక్ష. అప్పర్ ప్రైమరీ నుంచి హై స్కూల్స్ చూస్తే అధ్యక్ష 2014 నుంచి 24 వరకు కేవలం 166 అప్గ్రేడ్ అవుతాయి అధ్యక్ష. ప్రజాప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే 779 పాఠశాలల్ని అప్గ్రేడ్ చేస్తాం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, ఇది ఒక మోడల్గా దేశానికి ఒక మోడల్గా ఏర్పాటు చేయాలి ప్రభుత్వ విద్య అనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష. గౌరవ సభ్యులు కూడా అడిగారు, ఇంకా మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని. 100% నేను ఏకీభవిస్తున్నా గౌరవ సభ్యులతో. అన్నీ మేము పరిష్కరించాం, అన్ని రూములు కట్టాము, ప్రహరీ గోడలు అన్నీ కట్టేసాము నేను అనట్లేదు అధ్యక్ష. ప్రక్రియ ఇప్పుడు ప్రారంభమైంది. మన బడి మన భవిష్యత్తు కింద ఇప్పుడు రీఆర్గనైజేషన్ అయింది కనుక చాలా క్లారిటీగా ఎన్ని గదులు కావాలి, ఏ స్కూల్లో కావాలి ఒక అంచనాకి ప్రభుత్వం వచ్చింది. దాన్ని ఒక ఆన్లైన్ పోర్టల్ ఒకటి ఏర్పాటు చేసి దాతలు ఎవరన్నా దాన్ని అడాప్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటే ఆన్లైన్ పోర్టల్ ద్వారా కూడా, అంటే కేవలం ఆంధ్ర రాష్ట్రంలో ఉండేవారు కాదు, ఇతర రాష్ట్రాలు కానీ దేశాల్లో ఉండేవాళ్ళు దత్తకు తీసుకునే విధంగా ట్రాన్స్పరెంట్ మెకానిజం ఆ డబ్బులు డైరెక్ట్గా ఎస్ఎంసీకి వచ్చేటట్టు, ఎస్ఎంసీ ద్వారా వాళ్ళది కట్టి ఆ ఫోటోలు పెట్టి అప్డేట్ చేసేటట్టు, వాళ్ళు ఇచ్చే నిధులు బట్టి అవసరమైతే పాఠశాల పేరు కూడా ఆ దాతల పేరు పైన పెట్టేదానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని గౌరవ